దాంపత్యం. దివ్య ప్రేమ స్వరూపులారా, అంతరంగం సంతృప్తిగా ఉంటే జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. అందుకు ఆదర్శవంతమైన దాంపత్య జీవితం అత్యంత అవసరం. కుటుంబంలో ప్రశాంతత ఉంటే వృత్తిలో, వ్యాపారంలో, దైనందిన జీవితంలో తప్పక సంతృప్తి ఉంటుంది. వాస్తవానికి సంతృప్తికి మించిన సంపద ఏముంటుంది? అందుకు ఆదర్శ దాంపత్య జీవితమే చక్కటి పునాది అవుతుంది. భార్యాభర్తలు ఇరువురు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఐకమత్యంతో, అనురాగంతో, ప్రేమతో కలిసిమెలిసి జీవించగలిగితే ఇరువురి జీవితం ఆనందమయమవుతుంది కదా. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏముంటుంది? అలాగాక కుటుంబం అశాంతిగా, అస్తవ్యస్తంగా, గందరగోళంగా ఉంటే కుటుంబానికి దూరంగా ఆశ్రమాలకు వెళ్ళి ఎంత కఠోర సాధన చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. అందుకే ఇంట గెలిచి రచ్చగెలవండి అంటారు. కుటుంబంలో తరచూ సమస్యలు తలెత్తుతూ ఉంటే మనసు అలజడికి లోనై శరీరం బలహీనపడుతుంది, జీవితం అన్ని విధాలా దుర్వినియోగపడుతుంది. భార్యాభర్తల బంధం. ప్రేమాత్మ స్వరూపులారా, సృష్టిలో ప్రతి ప్రాణి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటుంది. అందుకోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. మానవ జీవితం కూడా అందుకు భిన్నమేమీ కాదు కదా. ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించడం కోసమే మానవ జీవితం కేటాయించబడుతుంది. ఉత్తమమైన సంతానాన్ని అందించగలిగితే ఇక జీవిత పరమార్థం నెరవేరినట్లే కదా. అట్టి స్థితిలో అంతరంగం నిండు కొండవలె ప్రశాంతంగా ఉంటుంది. అందుకు భార్యాభర్తలు ఎలా ఉండాలి? వారి శారీరక, మానసిక స్థితిలో ప్రతిరూపమే సంతానంగా రూపాంతరం చెందుతున్నప్పుడు మనసు ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఆహ్లాదకరంగా, శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, బలంగా, ఆరోగ్యవంతంగా ఉండాలి. ఎందుకంటే బిడ్డల జీవితం పూర్తిగా తల్లిదండ్రుల శారీరక, మానసిక వ్యవస్థల మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకు భారతావనంలో పవిత్రమైన వివాహ వ్యవస్థకు రూపకల్పన గావించబడింది. ఇరువురి జీవితం రెండు లతల వలె పెనవేసుకుని ఉండాలి. ఒకరి మనసులో మరొకరు శాశ్వతంగా నిలిచిపోవాలి. అప్పుడే జీవితం ధన్యమవుతుంది. అతి అనేది అనర్థదాయకం. అనంత ప్రేమ స్వరూపులారా, పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే. మోతాదును మించితే అది విషంగా రూపాంతరం చెందుతుంది. అతిగా తినడం, నిద్రపోవడం, మాట్లాడడం, నడవడం, పనిచేయటం, సంపాదించడం, దాచుకోవటం, ప్రజా సంబంధాలను పెంపొందించుకోవడం వంటివన్నీ శరీరాన్ని, మనసును సమూలంగా కలుషితం చేస్తాయి. ప్రస్తుతం మానవులంతా శారీరకంగా, మానసికంగా బలహీనపడి దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై వైద్యశాలల చుట్టూ పరుగులు పెడుతూ జీవితాలను మధ్యలోనే బలవంతంగా ముగిస్తున్నారు.
గమనించండి. అట్టివారు ఆహార విహారాలలో, ఆచార వ్యవహారాలలో, దైనందిన జీవితంలో అన్ని విధాల గాడి తప్పి జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. అందువల్ల ప్రతి అంశంలో సమత్వాన్ని, సమతుల్యాన్ని పాటించాలి. అసలు యోగా అంటే ఏమిటి? సమత్వం యోగముచ్యతే అంటారు కదా. అంటే అన్ని విషయాలలో సమతుల్యంలో జీవించగలగాలి. దైనందిన జీవితంలో కూడా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడే జీవితం సార్థకమవుతుంది.